ఇంకా సో జావా స్క్రిప్ట్ మీరు నేర్చుకోవాలి అంటే దానికి ముందు మనకి ఏం రావాలంటే త్రీ స్కిల్స్. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ రావాలి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉంటేనే ఈ జావా స్క్రిప్ట్ ని మనం అప్లై చేయగలం. ఈ హెచ్టిఎంఎల్ దేనికోసం? మీకు తెలిసిన ఆన్సర్స్ నాకు ఒక 2, 3 చెప్పండి. హెచ్టిఎంఎల్ దేనికోసం యూజ్ చేస్తాం మనం? చెప్పరా? టు డిస్ప్లే ద కంటెంట్ లేదా డిస్క్రైబ్ ద స్ట్రక్చర్. అండ్ సిఎస్ఎస్ టు అప్లై ద స్టైల్స్. అదే ఫ్లోలో జావా స్క్రిప్ట్ చెప్పండి. టు యాడ్ ది ప్రోగ్రామ్ ఆర్ ఫంక్షనాలిటీ టు ద వెబ్ పేజ్. సో ప్రోగ్రామ్ని యాడ్ చేస్తాం, దానికి ఫంక్షనాలిటీని యాడ్ చేస్తూ ఉంటాం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని. ఈ జావా స్క్రిప్ట్ వచ్చేసి ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని కంట్రోల్ చేస్తుంది. ఈ అన్ని గ్రిప్లో పెట్టుకుంటుంది అన్నమాట జావా స్క్రిప్ట్ అనేది. హెచ్టిఎంఎల్ని, సిఎస్ఎస్ని, వాటిలో ఉండే కంటెంట్ని అన్నిటినీ జావా స్క్రిప్ట్ అనేది కంట్రోలింగ్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ గురించి కొన్ని తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్ ఏంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ స్క్రిప్టింగ్ అన్న ప్రోగ్రామింగ్ అన్న రెండు ఒకటి వస్తాయి మనకి. జావా స్క్రిప్ట్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఇక్కడ డెఫినెట్ గా మీరు స్మాల్ అంటే స్మాల్ రాయాలి, క్యాప్స్ అంటే క్యాప్స్ రాయాలి. వాడు ఏ ఫంక్షనాలిటీ ఇచ్చింటే ఆ ఫంక్షనాలిటీని మనం రాయాలన్నమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? యూజర్స్ అనమాట. యూజ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే హెచ్టిఎంఎల్ మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ అంటే కంటెంట్ని చేంజ్ చేయడం, రిమూవ్ చేయడం, ఏదైనా సరే ఎడిట్ ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. ఓకేనా? చేంజ్ కానీ, రిమూవ్ కానీ, హైడ్ కానీ ఏదైనా సరే మనం చేయొచ్చు. హైడ్ కానీ, ఓకేనా, షో కానీ ఇలాంటివన్నీ చేయొచ్చు అన్నమాట మ్యానిపులేషన్. నెక్స్ట్ వ్యాలిడేషన్ చేయొచ్చు. వ్యాలిడేషన్ అంటే ఫామ్స్ మీద ఉండడం. ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఏదైనా సరే అది ఎంటీగా ఉంది అంటే ఎంటీగా ఉన్నప్పుడు మనకు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఎర్రర్ చూపించాలి. ఎర్రర్ చూపించాలి, ప్లీజ్ ఎంటర్ ది ఫామ్ అనేసి, ప్లీజ్ ఎంటర్ ది ఇలా అనేసి. ఓకేనా? నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్. ఏదైనా సరే క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఇది చేయగలదు అనమాట. ఈ మ్యానిపులేషన్లో మనకి చాలా వస్తాయి. అట్రిబ్యూట్ ని చేంజ్ చేయడం డైనమిక్ గా, ఇలాంటివన్నీ మనకు వస్తాయి అనమాట. ఈ మ్యానిపులేషన్ అంటే హెచ్టిఎంఎల్ మీద చేసేటి ప్రతి ఒక్కటి అదే అనమాట. వాటి వ్యాలిడేషన్, ఫామ్ వ్యాలిడేషన్ చేస్తాం, క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇవన్నీ మెయిన్ థింగ్ ఇవి చేయడం అనమాట మనకి. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఈ జావా స్క్రిప్ట్ ని గేమ్ కనిపెట్టారు, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాను నేను. ఒకసారి నా దగ్గర ఏదో నోట్స్ ఉందో అది చూద్దాం ఒకసారి. సరే మీకు దాంట్లోనే సేవ్ చేస్తాను ఇది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ముందే అడగండి.
జావాస్క్రిప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. కష్టం అనేసి అసలు ఫీల్ అవ్వద్దు. ఈ జావాస్క్రిప్ట్ వచ్చేసి మనకి బ్రౌజర్లోనే అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది, బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అది ఎలా వర్కౌట్ అవుతుంది, అది ఎలా చూపిస్తుంది ఏంటి జావాస్క్రిప్ట్లో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఏదైనా సరే ఇక్కడ రాస్తున్నా కన్సోల్లో. ఇక్కడ చూస్తే మనకి 5+6 అంటాను, చూడండి 11. 100+2 అంటాను, చూడండి 1 or 2. ఇలాగ క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తాం చూడండి ఇక్కడ. సో జావాస్క్రిప్ట్ ఇంజన్స్ అనేసి మనకు ఉంటాయి అనమాట. ఆ ఇంజన్స్ వల్ల మనకి ఈ జావాస్క్రిప్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ మనకి వర్కౌట్ అవుతాయి, అండ్ బ్రౌజర్లోనే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. బ్రౌజర్కి అర్థమయ్యేది ఏంటి, హెచ్టిఎంఎల్ అర్థమవుతుంది. సో ఈ జావాస్క్రిప్ట్ కూడా మనం హెచ్టిఎంఎల్లోనే మనం రాస్తాం, హెచ్టిఎంఎల్లోనే మనం ఇంక్లూడ్ చేస్తాం. ఆ హెచ్టిఎంఎల్లో ఎలా ఇంక్లూడ్ చేస్తాం ఏంటి అనేసి చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీటి గురించి మోర్ ఓవర్ కొద్దిగా థియరీ ఉంది నా దగ్గర, అది కావాలంటే ఒకసారి ఫైల్ షేర్ చేస్తాను నేను. ఒక 2-3 ఇమేజెస్ తీసుకుంటున్నా. ఎంతది, జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ వరల్డ్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్. JavaScript and Java are completely different languages, both in concept and designing way. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో జావా అండ్ జావా స్క్రిప్ట్ రెండు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట మనకి. ఓకేనా, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. అందరు జావా స్క్రిప్ట్ అంటేనే జావా అనుకుంటారు అనమాట. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. జావా స్క్రిప్ట్ వారికి ఇన్వెంటెడ్ బై బ్రెండ్ ఈచ్ ఇన్ 1995 అని ఇవన్నీ వచ్చేసి మీరు చదువుకోండి థియరీ. ఎక్మా 262 ఈజ్ ద అఫిషియల్ నేమ్ ఆఫ్ ద స్టాండర్డ్ అనమాట. ఎక్మా స్క్రిప్ట్ ఈజ్ ద అఫిషియల్ నేమ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అనమాట. ఎక్మా స్క్రిప్ట్ 5 అనేసి, ఎక్మా స్క్రిప్ట్ 6 అనేసి ఇలాంటి రన్ అవుతాయి అనమాట. ఆ ఎక్మా స్క్రిప్ట్లో వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క వర్షన్లో కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు అంతే. కొన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ని, కొన్ని మెథడ్స్ని వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. JavaScript is a text-based programming language used both the client side and server side that allows you make web pages interactive. ఇందాక చెప్పాను కదా, ఇంట్రాక్షన్ మనం చేయడానికి జావాస్క్రిప్ట్ యూస్ చేస్తాం. వేర్ HTML and CSS are languages to give structure and style web pages. JavaScript gives the web page interaction element that engage a user. ఎందుకోసం అంటే ఎంగేజింగ్ ఏ యూజర్ అంటే, సో యూజర్ దాని మీద ఉండడానికి, యూజర్ ఆ వెబ్సైట్లో ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది అది. ఎలా అంటే ఒక బటన్ని ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉంటే, ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏమైనా యాక్షన్ జరిగింది అంటే ఎవరైనా సరే దాన్ని క్లిక్ చేస్తూ ఉంటాడు కదా. సో అలాంటి వాడికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనమాట. యాక్షన్స్ అన్ని ఏదైనా క్లికబుల్ ఆప్షన్స్ కానీ, లోడింగ్ ఆప్షన్స్ కానీ ఏదైనా సరే జరుగుతున్నాయి అనేసి అంటే జావాస్క్రిప్ట్ వల్లనే ఇది పాసిబుల్ అనమాట. JS is one of the most popular programming language of the internet and works in all major browsers. ఇంటర్నెట్లో కానీ, క్రోమ్లో కానీ, ఫైర్ఫాక్స్లో కానీ, ఒపేరాలో కానీ దేంట్లో అయినా సరే వర్క్ అవుతుంది. సో దేంట్లో అయినా వర్క్ అయినప్పుడు ఎవరి ఎవరి వెబ్ పేజ్ కానీ, ఎవరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే మనకు ఇది చేసేటప్పుడు మన జావాస్క్రిప్ట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. JS is a dynamic computer programming language. It can be update and change both HTML and CSS.
సో హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ని మనం చేంజ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. ఒకసారి చూపిస్తాను అవన్నీ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డస్ జావా స్క్రిప్ట్ డూ. వాట్ డస్ జావా స్క్రిప్ట్ డూ? Because JavaScript can calculate, manipulate, and validate data. JavaScript can update and change both HTML and CSS. ఇవన్నీ చేద్దాం. JavaScript can change HTML content. JavaScript can change HTML attribute value. JavaScript can change HTML styles. JavaScript can hide HTML elements. JavaScript can show HTML elements. సో ఇన్ని చేస్తుందంట అది. చూద్దాం ఒకసారి వన్ బై వన్. నెక్స్ట్ వై టు స్టడీ ఇవన్నీ చూడండి మీరు. హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ మీకు థియరీ కావాలంటే మీరు చదువుకోండి, మీకు తెలుస్తుంది మొత్తం అంతా. ఓకేనా? ఎంత జస్ట్ థియరీ కొద్దిగా ప్రిపేర్ చేసామంతే, అంతా మనకు W3 దొరుకుతుంది, అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామింగ్కి వెళ్దాం. సో ఇప్పుడు నాకు ఒక ప్రోగ్రామ్ కావాలి, ఏదైనా సరే ఒక ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు ఒక ప్రోగ్రామ్ కావాలి, దాంట్లో నేను రాస్తాను అనమాట. సో బూస్ట్రాప్ 4 లైన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా హెచ్టీఎంఎల్ లైన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. సో నేను ఒక హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ నేను తీసుకుంటాను, మీ దాంట్లో చెప్పింది ఒక హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటాను నేను. ఫస్ట్ క్లాస్లో తీసుకున్నాను అండ్ ఇన్లైన్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ జేఎస్ అని పెడుతున్నాం. ఇంటర్నల్ జేఎస్ డాట్ హెచ్టీఎంఎల్. స్టైల్ వచ్చేసి సిఎస్ఎస్ని అప్లై చేసుకోవడానికి, ఇంటర్నల్ స్టైల్స్ అప్లై చేసుకోవడానికి మనం ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ని ఎన్ని వేస్లో మనం చేస్తామని చూద్దాం. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జేఎస్ త్రీ టైప్స్లో మనం రాస్తాం. ఒకటి ఇన్లైన్, 2 ఇంటర్నల్, 3 ఎక్స్టర్నల్. ఓకేనా? ఇన్లైన్ అంటే ఈవెంట్స్ని అప్లై చేసుకొని మనం రాస్తాం. ఆన్ క్లిక్ అనేసి, ఆన్ డబుల్ క్లిక్ అనేసి అలాంటివి. సో అది కూడా మన తర్వాత చూద్దాం. ఒక బటన్ తీసుకుంటున్నా. బటన్ ఏదైనా సరే, ఒక బటన్ని కానీ ఏదైనా సరే మనం బటన్ అనేసి కాదు, దేనైనా సరే క్లిక్ చేస్తే మనకు రావాలి అనేసి అనుకుంటే రాసుకోవచ్చు. మనం బటన్ పెట్టుకుంటున్నాం అంటే నీకు ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం చెప్తాం. డైరెక్ట్గా ప్రోగ్రామింగ్కి వెళ్ళాం. సో 1 by 1 నిదానంగా 1 by 1 మనం వెళ్తాం అన్నమాట. దాని గురించి టెన్షన్ పడిన అవసరం లేదు, స్లోగానే చెప్తాను అని. ఇప్పుడు దీంట్లో సిఎస్ఎస్ ఫైల్స్ రాస్తాం మనం. సిఎస్ఎస్ ప్రాపర్టీస్, స్టైల్లో వచ్చేసి సిఎస్ఎస్ ప్రాపర్టీస్. సో జావా స్క్రిప్ట్ని మనం ఎలా రాస్తాము? స్క్రిప్ట్ ట్యాగ్లో రాస్తామట. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసి ఇంటర్నల్గా నేను రాస్తున్నాను. ఇంటర్నల్గా అంటే మనకి ఏదర్ హెడ్ సెక్షన్లో రాయొచ్చు, ఏదర్ బాడీ సెక్షన్లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎందుకోసం మనము స్క్రిప్ట్ ట్యాగ్లో రాయాలి? బ్రౌజర్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటి? ఓన్లీ ట్యాగ్స్లో రాస్తేనే బ్రౌజర్కి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకోసమే జావా స్క్రిప్ట్ని కూడా నేను ట్యాగ్స్లోనే రాస్తున్నా, ఇన్లైన్లోనే రాస్తున్నా, ఇంటర్నల్లోనే రాస్తున్నా. ఓకేనా? స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ నేను అలర్ట్ పెట్టుకున్నాను. అలర్ట్ ఎవరైనా సరే నేర్చుకునేది అలర్ట్ అనేసి నేర్చుకుంటారు మీరు. ఇక్కడ ఏం చేస్తానంటే జేఎస్ వర్క్ అని పెడుతున్నా. వర్క్స్, జావా స్క్రిప్ట్ వర్క్స్ అనేసి పెడుతున్నా. ఒకసారి చూద్దాం. చూడండి, జేఎస్ వర్క్స్. సో లోడ్ అయినప్పుడు వీటితో పాటు ఈ కోడ్తో పాటు మనకి జావా స్క్రిప్ట్ వర్క్ అయ్యింది. సేవ్. క్లియరా? దిస్ ఈజ్ ఇంటర్నల్. దీన్ని ఇక్కడే కాదు,
బాడీ సెక్షన్‌లో ఎక్కడ పెట్టుకున్నా సరే మనకు వర్క్ అవుతది. బాడీ సెక్షన్‌లో కింద పెడుతున్నా. చూడండి. ఎక్కడ పెట్టుకున్నా సరే మనకు వర్క్ అవుతదన్నమాట మనకి. కోడ్‌తో పాటే లోడ్ అవుతది మనకిది. ఓకేనా? నెక్స్ట్ ఈ అలర్ట్‌ని ఇంకోలాగా పెడతాం. ఇదేంది ఇంటర్నల్ అన్నమాట. నెక్స్ట్ ఇన్‌లైన్‌లో పెడతాం. ఇన్‌లైన్‌లో వచ్చేసి నేను ఇది ఈవెంట్ అన్నమాట. ఈవెంట్స్ వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు. ఆన్ క్లిక్, ఆన్ డబుల్ క్లిక్, ఆన్ మౌస్, ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ లీవ్, ఆన్ బ్లర్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్స్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ ఈవెంట్ నేమ్స్, ఈవెంట్ గాని, ఫంక్షన్ గాని ఇవన్నీ. జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనల్ బేస్డ్‌లోనే మనకు రన్ అవుతది. ఇది మొత్తం అంతా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. హెచ్‌టీఎంఎల్ వచ్చేసి ట్యాగ్ బేస్డ్, సీఎస్ఎస్ వచ్చేసి ప్రాపర్టీ బేస్డ్, జావా స్క్రిప్ట్ వచ్చేసి ఫంక్షనల్ బేస్డ్, ఫంక్షన్ బేస్డ్. అవన్నీ వాటి గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం రాస్తున్నా, ఒక బటన్ లోపల నేను రాస్తున్నా. ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ అన్నమాట. అది జావా స్క్రిప్ట్ ఈవెంట్ అది. అలర్ట్ రాస్తున్నా. బటన్ క్లిక్ అనేసి నేను రాస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఆన్ క్లిక్ వచ్చేసి వేరియబుల్ వచ్చేసి వాల్యూ వచ్చేసి డబుల్ కోట్స్‌లోనే రాయాలి. ఇక్కడ వచ్చేసి వాల్యూ కూడా డబుల్ కోట్స్‌లోనే రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక డబుల్ కోట్స్ మధ్యలో ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేయకూడదు. ఇలా యూజ్ చేసామంటే ఫస్ట్ డబుల్ కోట్స్ నుంచి ఇక్కడ డబుల్ కోట్స్ వరకు ఒకటి తీసుకుంటది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి తీసుకుంటది. అప్పుడు చాలా మిస్టేక్ అవుతది. అందుకోసం మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్ మధ్యలో మీరు ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేయాలనుకుంటే అక్కడ సింగిల్ కోట్స్ యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి క్లియర్‌గా ఉంది. చూద్దాం. రిఫ్రెష్. క్లిక్. చూడండి. బటన్ క్లిక్డ్. క్లిక్ చేయగానే బటన్ క్లిక్ అయింది అండ్ లోడ్ చేయగానే ఇంటర్నల్ కూడా లోడ్ అయింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అన్నమాట. ఎక్స్టర్నల్ అంటే ఒక ఫైల్. దాన్ని ఎలా సేవ్ చేయాలంటే ఏదో ఒకటి ఫైల్. స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనే ఎక్స్టెన్షన్‌తో చేయాలి. డాట్ జేఎస్ అన్నమాట. జావా స్క్రిప్ట్ అన్ని ఎక్స్టెన్షన్ ఎలా ఉంటాయంటే డాట్ జేఎస్‌తో ఉంటాయన్నమాట మనకి. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా రాస్తున్నా అదే రాద్దాం మనం ఏముంది. అలర్ట్ బదులు ఏందంటే ఇక్కడ ఎక్స్టర్నల్ రన్ అనేసి చేద్దాం. ఎక్స్టర్నల్ ఫైల్ రన్నింగ్. ఎక్స్టర్నల్ ఫైల్ రన్నింగ్ అనేసి పెడుతున్నాం. ఇప్పుడు దీనికి లింకప్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే స్క్రిప్ట్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ద్వారా మనం చేస్తూ ఉంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్ చాలా ఉన్నాయన్నమాట మనకి. అవన్నీ లాస్ట్‌లో మీరు తెలుసుకుంటారు. ఎందుకోసం అంత ఇంపార్టెంట్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనమాట. ఇప్పుడు చూడండి నేను స్క్రిప్ట్ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ రిఫ్రెష్ జేఎస్ వర్క్స్ మళ్ళీ తర్వాత ఎక్స్టర్నల్ ఫైల్ రన్నింగ్ నెక్స్ట్ తర్వాత బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. చూడండి 1 బై 1 వస్తుంది మనకి. ఇది అయిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా? క్లియరా ఈ 3 టైప్స్? ఏమైనా డౌట్ ఉందా? అందరికి క్లియరా ఎలా రాయడం అనేసి? ఏదర్ రాసి ఇంటర్నల్ రాయాలి, ఏదర్ రాసి ఎక్స్టర్నల్ రాయాలి, ఏదర్ రాసి బటన్ ఆన్ క్లిక్లో కానీ ఇలా రాసుకుంటాం. సో మోస్ట్లీ ఇన్లైన్లో ఎప్పుడు రాయకూడదు మనం. ఇంటర్నల్లో కూడా రాయొద్దండి. ఎక్స్టర్నల్లోనే రాయండి. ఏదన్నా సరే మీకు ప్రోగ్రామ్ ఉందంటే ఎక్స్టర్నల్లోనే రాయండి. ఇప్పుడు 1 బై 1 మన స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకున్నాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే జావా స్క్రిప్ట్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనమాట. ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక ఇన్స్ట్రక్షన్నే స్టేట్మెంట్ అంటారు. ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఈ లైన్ అనమాట. ఈచ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్స్కి సెమీకోలన్తో డివైడ్ చేయాలి. అంటే ఈచ్ స్టేట్మెంట్ని సెమీకోలన్తో ఎండ్ చేయాలన్నమాట మనం. ఇది మెయిన్ పాయింట్. స్టేట్మెంట్ అంటే సో ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ అంతే.
మనం చెప్తున్నాం ఇది ఎగ్జిక్యూట్ చేయనేసి స్క్రిప్ట్లో మనం రాస్తున్నాం. సో దాన్ని స్టేట్మెంట్ అంటారు. ఎవ్రీ స్టేట్మెంట్కి ఎండ్లో వచ్చేసి సెమీకోలన్తో డివైడ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ ఏంటంటే సింటాక్సెస్ మనం ఎవ్రీ సింటాక్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో క్యాప్స్ ఎలా పడితే అలా పెట్టేసి సిఎస్ఎస్లో ఎలా పడితే అలా పెట్టేసి ఇవి రావు అనమాట, వర్కౌట్ అయ్యి. స్మాల్ అంటే స్మాలే రాయాలి, క్యాప్స్ అంటే క్యాప్స్ రాయాలి, ఎలా పడితే అలాగే రాయాలన్నమాట. ఇంట్రడక్షన్, వేర్ టు యూజ్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ జేఎస్ అండ్ సెలెక్టార్స్ అన్నమాట. సెలెక్టార్స్ ఇప్పుడు ఉండేది మనకి. ఐడి సెలెక్టర్ ఫస్ట్ తెలుసుకుందాం. సింటాక్సెస్ అంటే ఎవ్రీ లైన్ వచ్చేసి సింటాక్సెస్ మనకి. ఈ జావా స్క్రిప్ట్లో చేసేటి అన్ని సింటాక్సెస్లోనే మీకు తెలుసుకుంటారు అనమాట. సింటాక్స్ అంటే మనకు నార్మల్గా ఏదైనా సరే ఇది ఇలాగే రాయాలి, ఇది ఇలా రాయాలి, ఇది ఇలా డిక్లేర్ చేయాలి, ఈ ఫంక్షన్ ఇలా డిక్లేర్ చేసుకోవాలి, ఇవన్నీ సింటాక్స్లోకే వస్తాయి అనమాట. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఎలా అప్లై చేయాలి ఇలాంటివన్నీ. ఇప్పుడు సెలెక్టర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సెలెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇవన్నీ కామెంట్ పెడతాను. సో సిఎస్ఎస్లో ఎలాగైతే కామెంట్స్ ఉన్నాయో జావా స్క్రిప్ట్లో కూడా కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అలర్ట్ అనే దాన్ని కామెంట్లో పెడుతున్నా. డబల్ స్లాష్ ఆర్ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్, ఇది సింగిల్ లైన్ కామెంట్. నెక్స్ట్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్, లైన్ కామెంట్. ఓకేనా? సేమ్ సిఎస్ఎస్లో ఎలాగో ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ సెలెక్టర్ ఐడి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ అబౌట్ అజ్ ఉండే చోట నేను ఐడి ఈక్వల్ టు హెడ్లైన్స్ పెడుతున్నా. ఇప్పుడు నేను దీనికి ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ స్క్రిప్ట్ వచ్చేసి మనకు హెడ్ పార్ట్లో మనం రాసుకోకూడదు. ఎప్పుడైనా సరే బాడీ కింది పార్ట్లో ఉండాలి. అది ఎందుకోసము ఏంటి అనేసి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ దానికంటే చూపించే ముందు వీటిని నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు, మళ్ళీ తర్వాత మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ H1లో ఉండేది హెడ్డింగ్ వచ్చేసి ఈ టెక్స్ట్ వచ్చేసి నాకు పేజ్ లోడ్తో పాటు మనకి డైనమిక్గా చేంజ్ అవ్వాలి అంటున్నా. అప్పుడు నేనేం రాస్తానంటే దీనికి ఒక్క సింటాక్స్ ఉంది. డాక్యుమెంట్ డాట్ గెట్, ఎన్ని ప్రీ డిఫైన్ అనమాట. ఇలాగ రాస్తేనే వస్తుంది. ఎలిమెంట్ బై ఐడి డాట్ ఇన్ HTML ఈక్వల్ టు డబుల్ కోట్స్లో. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ అంటే ఈ హోల్ HTML డాక్యుమెంట్ అనమాట. గెట్ ఎలిమెంట్ బై ఐడి. నేను ఎలిమెంట్ అంటే నేను ఏం మీనింగ్ చెప్పాను? ఎలిమెంట్ అంటే ఇలాగ ఉండే ఎలిమెంట్, ఇది ఎలిమెంటే, ఈ P ఎలిమెంటే, H2 ఎలిమెంటే, P ఎలిమెంటే, H2 ఎలిమెంటే. ఇక్కడ ఏమంటున్నా గెట్ ఎలిమెంట్ బై ఐడి అనమాట. ఐడి ఎక్కడైతే ఉంటుందో, ఏ అయితే ఐడి నేను రాస్తానో ఆ ఎలిమెంట్తో గెట్ చేసుకో అంటే హెడ్ అనేది. ఇప్పుడు ఐడి కదా మనం హ్యాష్ అనేసి పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేశాడు ఐడి అనేసి. అందుకోసమే హెడ్ అని పెట్టుకోవాలి. డబల్ కోట్స్లోనే ఉండాలి ఇది. ఇది ఏది మిస్టేక్ రాసినా సరే కన్సోల్లో మనము చెక్ చేసుకోవచ్చు ఎర్రర్స్ని. ఓన్లీ స్క్రిప్ట్ ట్యాగ్లో ఉండే ఫైల్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాత్రమే మనకు ఎర్రర్స్ ఫైండ్ అవుట్ అవుతాయి. ఈ ఎర్రర్స్ ఎక్కడ వస్తాయని చూద్దాం, మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను పొరపాటున హ్యాష్ పెడతాను, చూద్దాం. ఏదో మీరు అలవాట్లో పొరపాటు అనేసి ఐడి కదా అనేసి హ్యాష్ పెడతారు. ఇలా వచ్చేసి నేను ఏంటంటే ఐలాండ్ టెక్నాలజీస్ ఎల్టీడీ ఎలిమెంట్ బై ఐడి చూద్దాం. కన్సోల్కి వెళ్తాను, ఇన్సర్ట్కి వెళ్తాను. ఇక్కడ మనకు చేంజ్ అవ్వలేదు. కన్సోల్కి వెళ్తే ఇక్కడ చూడండి అన్క్యాచ్ టైప్ సెట్ ప్రాపర్టీ ఇన్నర్ HTML ఆఫ్ నల్ అనేసి వస్తుంది. ఎక్కడంటే మనకి ఇక్కడ చూడండి లైన్ ఆఫ్, ఇక్కడికి వెళ్తే మనకి కోడ్లో ఎర్రర్ అనేసి మనకు కనిపిస్తుంది. లైన్ 23 అనమాట. JS HTML 23. ఒకసారి చూద్దాం. 23 దగ్గర వెళ్తే ఇక్కడ మిస్టేక్ ఉందనేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మిస్టేక్ ఏముంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుండి హ్యాష్ ఇచ్చాం. సో అందుకోసం మిస్టేక్. ఒకసారి సేవ్ చేస్తున్నా, ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మన ఇక్కడ ఇవ్వలేదు మనకి, ఇది సపరేట్. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్, మళ్ళీ ఐలాండర్ వచ్చింది.
ఐలాండర్ టెక్ అనేసి ఇస్తాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఐలాండర్ టెక్. ఓకేనా, డైనమిక్గా కంటెంట్ చేంజ్ అయిందా. సో స్క్రీన్తో పాటు అంటే ఈ పేజ్తో పాటు పేజ్ లోడింగ్తో పాటు మనకి కంటెంట్ చేంజ్ అయింది ఇక్కడ. అదే కనుక ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసి మనకి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ పెడితే ఒకసారి చూద్దాం అవుట్పుట్ చూడండి. కెనాట్ సెట్ ప్రాపర్టీ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఆఫ్ నల్ అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ ఇన్నర్ హెచ్టిఎంఎల్ వచ్చేసి నల్ ఉంది అంటే మనకి ఏది ప్రాపర్టీని మనం ప్రింట్ చేయలేమనేసి. ఎందుకోసం అంటే ఇప్పుడు కోడ్ వచ్చేసి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చెక్ చేసుకుంటుంది, ఐడి అనేది చెక్ చేసుకుంటుంది. ఐడి చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ హెడ్ అనేది మనకి ఏమవుతుంది, హెడ్ ఏమైనా ఉందా దీని ముందు, ఏమన్నా ఐడి వచ్చేసి ఏమన్నా ఉందా మనకి దీని ముందు, లేదు. అందుకోసమే మనకి ఎర్రర్ చూపిస్తుంది. అందుకోసమే ఇక్కడ స్క్రిప్ట్లో వచ్చేసి ఫంక్షన్లో రాస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ ఇది మళ్ళీ క్లియర్గా చెప్తాను, fun1 అని పెట్టుకున్నా. fun1 అని పెట్టాను. ఈ ఫంక్షన్ వచ్చేసి దీంతో పాటు లోడ్ అవ్వాలి. ఈ ఫంక్షన్ వచ్చేసి దీంతో పాటు లోడ్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి దీని మీనింగ్. సో ఇలా కూడా రాలేదు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు ఆన్ క్లిక్ ఉంది కదా, ఆన్ క్లిక్లో నేను ఏంటంటే టెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే ఆన్ క్లిక్లో దీన్ని క్లిక్ చేస్తే ఫంక్షన్ 1 వచ్చేసి కాల్ అవుతుంది మనకి. ఇది కాలింగ్ ఫంక్షన్, ఇది కాల్డ్ ఫంక్షన్ అనమాట మనకి. సో ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు తెలుసుకుంటారు, ఇప్పుడు ఏం మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఇప్పుడు చూడండి హెడ్డింగ్ టెక్స్ట్ చేంజ్ అనమాట. ఇది ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే నేను క్లిక్ చేస్తానో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఇది కాల్ అవుతుంది మనకి. చూద్దాం, రిఫ్రెష్ చూడండి, ఐలాండర్ టెక్. ఇది క్లియరా. సో ఇలా ఫంక్షన్లో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇదే ఇంకా మోర్ ఓవర్గా కొద్దిగా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఏదైతే మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని అవన్నీ చేస్తామో అవన్నీ ఇక్కడ చూపిస్తాను మీకు. బేస్ వర్క్స్ టైప్స్ ఆఫ్ జేఎస్ఎస్ అయిపోయింది అండ్ ఇలా అయింది. సో ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ తీయేస్తున్నాను ఎక్స్ట్రాగా ఎందుకు ఉండేదండి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ స్క్రిప్ట్ వచ్చేసి మనకి కింది బాడీ సెక్షన్ కింద రాసుకుంటే చాలా చాలా బెస్ట్ అనమాట మీకు. ఓకేనా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే అంటే ఏ వెబ్సైట్ అయినా సరే మనకి ఇలాగే రన్ చేస్తారు అనమాట ఎవరైనా. ఇప్పుడు బటన్ ఉంది, ఫంక్షన్ రాసుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫంక్షన్ ఎప్పుడైనా రాయాలంటే ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ అనేది. ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ అనమాట. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ నేమ్ ఇది. ఇది కాల్డ్ ఫంక్షన్ అనమాట. ఇది కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితేనే కాల్డ్ ఫంక్షన్ కాల్ అవుతుంది మనకి. ఓకేనా, ఇప్పుడు దీనికి నేను కలర్ అనే ప్రాపర్టీని ఇవ్వాలనుకుంటున్నా. ఈ టెక్స్ట్కి ఇక్కడ ఏదైతే ఐలాండర్ టెక్ అనేసి వస్తుందో దానికి నేను కలర్ అనే ప్రాపర్టీని ఇద్దాం అనుకుంటున్నా. సిఎస్ఎస్ ప్రాపర్టీని మనం ఎలా రాస్తాం జావా స్క్రిప్ట్ నుంచి అంటే చూడండి, సేమ్ అదే రాస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఇన్నర్ టెక్స్ట్ ఏదైనా సరే మీరు చేంజ్ చేసుకోవాలంటే ఒక ఎలిమెంట్లో ఇన్నర్ టెక్స్ట్ ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలి అంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇది డిస్ప్లే పాసిబిలిటీ అనమాట. హెచ్టిఎంఎల్లో మనకి డిస్ప్లే చేసే పాసిబిలిటీ రెండు నేర్చుకున్నాం ఇప్పుడు. ఒకటి అలర్ట్, నెక్స్ట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేసి. ఇవి డిస్ప్లే పాసిబిలిటీస్. రేపు రిమైనింగ్ అన్ని నేర్చుకుంటారు మీరు. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లోపల ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే
ఒక ఐడి ద్వారా గెట్ చేసుకొని, ఒక ఐడి ద్వారా ఐడెంటిఫై చేసుకొని, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ దాంట్లో ఉండే ట్యాగ్ని కానీ కంటెంట్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాం అనమాట. ఈక్వల్ టు ఏదైతే వాల్యూని మనం చేంజ్ చేయాలో ఆ వాల్యూని మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేయాలంటే డాట్ స్టైల్ అనమాట. ఆ ప్రాపర్టీకి, ఆ ట్యాగ్కి, ఆ ఐడికి మనం స్టైల్ని అప్లై చేస్తున్నాం. స్టైల్ డాట్ కలర్ అప్లై చేయాలంటే కలర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ సేమ్ ఇలాగే రాయాలి. రెడ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ఇది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి ఐఫన్ అని పెట్టకూడదు, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జావాస్క్రిప్ట్ లో రెండో వర్డ్ లో ఫస్ట్ లెటర్ మనం ఏమి ఇవ్వాలంటే క్యాప్స్ ఇవ్వాలి మనకి. ఇక్కడ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, ఇది ఎల్లో ఇద్దాం. అండ్ స్టైల్ డాట్ ప్యాడింగ్ ఇక్కడ 30 పిక్సెల్ ఇస్తున్నాయి. బార్డర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే సేమ్ బార్డర్. రెండో వర్డ్ లో ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ లో ఉండాలి, మనకు ఐఫన్ ఉండకూడదు. బార్డర్ వచ్చేసి నేను సేమ్ అక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఎలాగ అయితే రాసాము ఇక్కడ అలాగే రాయాల్సింది. 5 పిక్సెల్ సాలిడ్ 3. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడే వీటికి అన్ని అప్లై అవుతాయి. ఇంకోటి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇద్దాం. స్టైల్ డాట్ టెక్స్ట్ అలైన్ వాల్యూ వచ్చేసి సెంటర్. ఇలా ఏ ప్రాపర్టీ అయినా సరే ఇలా డైనమిక్ మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు చూడండి లోడ్ అయితే అయ్యింది. ఇప్పుడు చూడండి టెక్స్ట్ చేంజ్, హెడింగ్ చేంజ్ అని అంటున్నా. చూడండి ఏమి ఇచ్చామా, ఇది ఎర్రర్ వచ్చింది. ఓకే నిమిషమా. స్టైల్ డాట్ కలర్ ఓకే అప్లై అయింది. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కరెక్ట్. 1 మినిట్ సరే, ఎర్రర్ ఏమైనా ఉందో చూద్దాం. ఎర్రర్ ఏం లేదు మనకి. ఈ పేజ్ కాదు కదా, మనది వేరే పేజ్ కదా మనకి. జేఎస్ వర్క్స్ ఇది. ఇప్పుడు చూడండి హెడ్డింగ్ చేయండి. చూడండి మనకి ఏదైతే అప్లై చేసామో అవన్నీ దీని మీద అప్లై అయ్యాయి. సో ఫాంట్ సైజ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఫాంట్ సైజ్ కూడా అనేస్తాం. ఫాంట్ సైజ్ ఎస్ వచ్చేసి క్యాప్స్ లో ఉంది. ఇలా వచ్చేసి మ్యానిపులేషన్ చేశాం. మ్యానిపులేషన్ అంటారు దీన్ని. హెచ్టిఎంఎల్ కంటెంట్ని కానీ సిఎస్ఎస్ని కానీ ఏదైనా సరే డైనమిక్గా మనం చేంజ్ చేస్తూ ఉంటే దట్ ఈస్ మ్యానిపులేషన్. ఓకేనా, ఇక్కడ వరకు చాలు. ఫస్ట్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ మీరు చూసిన తర్వాత రేపు రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని రేపు కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చి జస్ట్ బేసిక్గా అనమాట, మీకు అర్థం కావడానికి జస్ట్ టైప్స్ ఆఫ్ అంటే సెలెక్టర్స్ ఐడిని ఎలా గ్యాడ్ చేసుకుంటాం అండ్ సింటాక్సెస్ గురించి చెప్పాను, కామెంట్స్ గురించి చెప్పాను. సింటాక్సెస్ ఈ జావాస్క్రిప్ట్ మొత్తం నేర్చుకునేది మొత్తం అంతా సింటాక్సెస్ అనమాట. ఎవ్రీ లైన్ ఎలా రాస్తారు మీరు జావాస్క్రిప్ట్లో, ఎవ్రీ కోడ్ని ఎలా రాస్తారు. ఇప్పుడు జస్ట్ మీరు నేర్చుకునేది ఏంటంటే సెలెక్టర్ ఐడిని ఎలాగైతే మీరు డిస్ప్లే చేస్తారు. ఒక డిస్ప్లే పాసిబిలిటీస్ 2 నేర్చుకున్నారు. ఒకటి అలర్ట్ అనేసి, ఒకటి ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేసి. అవి డిస్ప్లే పాసిబిలిటీస్. ఏదైనా సరే మన జావాస్క్రిప్ట్లో ఉండే కంటెంట్ని మన ఫ్రంట్ ఎండ్లో ఎలా చూపిస్తాం అనేది కాన్సెప్ట్. అవి డిస్ప్లే పాసిబిలిటీస్ అనమాట. ఓకేనా, స్టేట్మెంట్ అంటే చెప్పాను. నెక్స్ట్ గెట్ సెట్ అట్రిబ్యూట్స్ అనేసి రేపు చెప్పుకుందాం. అండ్ ఇవన్నీ ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని రేపు చెప్పుకుందాం. వేరియబుల్స్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, డేటా టైప్స్ గురించి ఇవన్నీ రేపు చెప్పుకుందాం. సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్ అండ్ ట్యాగ్ సెలెక్టర్ రేపు చెప్పుకుందాం. మనకు మోస్ట్ సెలెక్టర్స్ ఉండేది 3 టైప్స్. ఒకటి క్లాస్ సెలెక్టర్ ఉంటుంది, ఒకటి ట్యాగ్ సెలెక్టర్ ఉంటుంది, 2 ఐడి సెలెక్టర్.
ఇంకొకటి గాని ఉంటది. నేమ్ సెలెక్టర్ అనేసి నేమ్ వచ్చేసి ఫార్మ్స్ వాలిడేషన్‌లో మీరు నేర్చుకుంటారు. సో, రేపొచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. సో, ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే అడగొచ్చు. మీకు ఫైల్ షేర్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. క్లియర్ అయిందనుకుంటా. సో, ఈజీగా వింటే ఈజీగా అర్థమవుతుంది. కష్టంగా వింటే కష్టంగానే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ చేయడం మర్చిపోతే మాత్రం క్లాస్‌ని వదిలేసుకోండి. డే బై డే ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇది నేర్చుకున్న దానికి యూస్‌ఫుల్ ఉంటుంది. లేకపోతే నో యూజ్.